కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మనం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. అప్పార్కు సంబంధించి 10th క్లాసు అదేవిధంగా 9th క్లాస్ చదివే బిడ్డలందరికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్గా నెంబర్లు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కొంత చిన్న చిన్న మార్పులు ఉంటే మార్చుకోవాలని. అయితే దురదృష్టం ఏమంటే వీళ్ళ బిడ్డకి అసలు ఆధార్ కార్డే నమోదు కాలేదు. ఒకసారి నమోదు చేస్తే రద్దు అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఆ సమస్య వింటా ఉంటే చాలా సంక్లిష్టంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళ మాటల్లోనే ఇందాం. వెంటనే దాన్ని రెన్యూల్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డు వాళ్ళ బిడ్డకి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. 10th చదువుతాం బిడ్డ. కాబట్టి వాళ్ళ మాటలతో ఇందాం. మనం చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు? సార్ నమస్తే సార్, నా పేరు చెల్లా దేవప్రసాద్ సార్. ఒక 4 సంవత్సరాల నుంచి పాపకి ఆధారాన్ని తీస్తున్నాం సార్. తీసినప్పుడంతా డూప్లికేట్ ఆధార్ అనేసి వస్తాను సార్. ఫస్ట్ నాకు 2 పిల్లలు సార్. ఈ 2 పిల్లల్లో ఒక 4 సంవత్సరాల ముందు అప్డేట్ కోసం వెళ్ళాను సార్. అంటున్నారా కానీ ఆధార్ కార్డ్ అయితే రావట్లేదు సార్. ఫైనల్గా లాస్ట్లో డూప్లికేట్ ఆధార్ అనేసి వస్తాను సార్. మళ్ళీ టోల్ ఫ్రీకి మళ్ళీ కాల్ చేస్తే కొత్త ఆధార్ తీసుకోమన్నారు సార్. అటనేసి మన 2 స్టేట్లకి రీజనల్ ఆఫీసు హైదరాబాద్ అనేసి హైదరాబాద్కి వెళ్ళి కూడా అక్కడ ఆధార్ తీసుకున్నాం సార్. లాస్ట్ మంత్ అక్టోబర్ 16వ తేదీన 30 days అన్నారు సార్. 30 days అయిపోయింది. పాప ఇప్పుడు 10th చదువుతాం సార్. 18th ఎగ్జామ్ ఫీజు కట్టాలా లేదంటే 10th రాయించము ఆధార్ లేకపోతే అనేసి స్కూల్ నుంచి ప్రెజర్ సార్. అట్లనేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి అర్జీ పెట్టుకొని చేస్తే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూడాలా, ఇది స్టేట్ గవర్నమెంట్ మా పరిధిలో లేదు అనేసి ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేస్తాను సార్. ఆధార్ అనేది అంత ఇంపార్టెంట్ అని చేసినప్పుడు దాని చిన్న మిస్టేక్స్ కూడా రీసాల్వ్ చేసే విధంగా ఉండాలి. లేదంటే అట్లాంటప్పుడు ఆధార్ ఎందుకు సార్? మళ్ళీ లేదు, నా బిడ్డ భవిష్యత్తు పాడైపోతుంది సార్. 10th క్లాస్ పాప ఇప్పుడు ఎగ్జామ్ రాయిపోతే ఎట్లా సార్? ప్లస్ బిడ్డ కూడా ఎన్రోల్మెంట్ ఇక్కడ టోకన్ నెంబర్ ఇచ్చారు. టోకన్ నెంబర్ 14. ఇప్పుడు మాకు రిటర్న్గా ఏదన్నా ఇచ్చాం కదా అర్జీ అంటే టోకన్ నెంబర్ కూడా రిసీప్ట్ ఇవ్వలేదు సార్. ఇంకా ఇస్తారేమో చూడండి, వెయిట్ చేయండి. మనం చూసాం కదా ఇంత సంక్లిష్టంగా ఆధార్ వ్యవస్థ ఉంది. ఇక్కడ కలెక్టర్ గారే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి. అయితే మాకు సంబంధం లేదు, కేంద్రానికి సంబంధించింది రాష్ట్రానికి సంబంధించిన చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఎవరు జవాబు చెప్తారు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాబట్టి వెంటనే కలెక్టర్ గారు నేరుగా దీన్ని దృష్టి సారించి సమస్యల్ని మామూలుగా ఇది ఒక్కరిదే కాదు, చాలా సమస్యలు వస్తున్నాయి ఇట్లాంటి సమస్యలు. కాబట్టి వీరి సమస్య ఇప్పుడు 10th క్లాస్ బిడ్డ. కాబట్టి 10th క్లాస్ బిడ్డని మనం ఖచ్చితంగా పరీక్ష రాయించాలి. ఆ యొక్క ఆధార్ కార్డుని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వచ్చేటట్టు చూడాలి. అది జోక్యం చేసుకొని కలెక్టర్ గారు వెంటనే వీళ్ళ బిడ్డ పేరు చెల్లా శ్యామలి గారి యొక్క ఆధార్ని రెన్యూల్ చేసి వెంటనే వాళ్ళకి ఆధార్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. నమస్తే సార్, ఎవరన్నా అధికారులు స్పందించి ఈ వీడియోని త్వరగా మాకు మా బిడ్డకు ఆధార్ వచ్చేటట్టు చేయండి సార్.